హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకు టాటా కమ్యూనికేషన్స్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనే రోల్ మీద అయితే వీళ్ళు జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఇందులో మనం వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే చెన్నై అయితే మనకు వర్క్ లొకేషన్ ఉంది. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అది కూడా క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ. సో ఈ యొక్క 4 క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే ఈ జాబ్కి ఎలిజిబుల్. అలాగే బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2022. సో ఈ 2 క్వాలిఫికేషన్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఈ యొక్క బ్యాచెస్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్, సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 3.8 LPA వరకు అయితే శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీలో ఈ జాబ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి జేపీ మురుగన్ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, ముంబై. సో ఈ 3 లొకేషన్స్లో అయితే ఈ యొక్క జాబ్ అనేది ఓపెనింగ్ ఉంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం అనేది వీళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే దీంట్లో కూడా ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ ఈ 4 క్వాలిఫికేషన్స్. అండ్ అలాగే ఈ బ్యాచెస్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. 2018, 2019, 2020, 2021, 2022 ఈ బ్యాచెస్ వాళ్ళు. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 20 LPA వరకు అయితే శాలరీ వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ జాబ్కి కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఫోన్పే నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే ఆపరేషన్ అనలిస్ట్ అండ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉంది. జాబ్ టైప్ ఇది కూడా మనకు ఫుల్ టైమే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లు అయితే ఎన్ని డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో డిగ్రీలో అయితే ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచెస్ చూసుకున్నట్లయితే 2019, 2020, 2021, 2022. సో ఈ బ్యాచ్లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో డిగ్రీలో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే 8 LPA వరకు అయితే శాలరీ వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీలో ఎవరికైనా ఈ జాబ్ సెట్ అయితే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అమెజాన్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే డివైస్ అసోసియేట్ అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అండ్ అలాగే చెన్నైలో ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక లొకేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది జాబ్ క్రాకింగ్ చేసిన తర్వాత. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్ అయితే ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లు అయితే బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఈ 4 క్వాలిఫికేషన్. అట్ ది సేమ్ టైం ఈ బ్యాచ్లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అది ఏంటి అంటే 2017, 2018, 2019, 2020, 2021, 2022. సో ఈ 2 దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క డివైస్ అసోసియేట్కి అయితే ఎలిజిబుల్ అనమాట. వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 3.6 LPA వరకు అయితే శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్ మీలో ఎవరికైనా ఈ 4 జాబ్స్లో ఏది సెట్ అవుతుందో వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్? యా. అండ్ మీలో ఎవరికన్నా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అయితే లాంచ్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఎన్రోల్మెంట్స్ ఓపెన్లోనే ఉన్నాయి. మీరైతే ఎన్రోల్ అవ్వచ్చు. మీరు ఒకసారి అయితే డెమో కూడా చూడండి pythonlife.in వెబ్సైట్లో. మీకు డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఓకే. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.